అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు నిన్ననే యాదాద్రికి పోయి భగవంతుని దర్శనం చేసుకొని రావడం జరిగింది. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఈ విషయం. అంటే తెలంగాణ మొత్తం కూడా ముఖ్యమంత్రి సార్దే, ఎవరిది కాదుగా. ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మన ముఖ్యమంత్రి సార్ కుటుంబాన్ని తప్ప అసలు తెలంగాణలో ఎవరు లేరు. ప్రజలు లేరు, ప్రతిపక్ష పార్టీలు లేరు, అసలు ఎవరూ లేరు. గవర్నర్ గారు అయితే అసలే లేరు. ఎందుకంటే ఓన్లీ వాళ్ళు సృష్టించుకొని వాళ్ళే ఉండేటువంటి లోకం అన్నమాట ఇది. అందుకనేసి వాళ్ళే సృష్టించుకున్న లోకం కాబట్టి వాళ్ళ వరకు పోయి భగవంతుని దర్శనం చేసుకొని పూజలు చేసుకొని వచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పన్ను కడితే ఆ గుడికి నిధులు రాలేదు. ఆయన ఆ పన్నులు స్వీకరించి మరి అన్ని కోట్ల రూపాయలు గుడికి పెట్టిండంటే మరి ఏ నుంచి వచ్చినాయి అంటే తెలంగాణ గారి జేబులోంచి, మన కేసీఆర్ సార్ జేబులోంచి తీసి ఆ గుడికి పెట్టిండు అనమాట. దానివల్లనే ఇప్పుడు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వరకు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ ఎంపీలు వీళ్ళ వరకే వేరన్నట్టు. వాళ్ళు మళ్ళీ ఎట్లా వాళ్ళ కుటుంబాలతో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గవర్నర్ గారు ఉన్నారు, ప్రథమ పౌరురాలైనటువంటి గవర్నర్ గారు తమిళిసై గారు ఉన్నారు. మరి వారిని పిలవాలి. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు అనే విషయాన్ని మన కేసీఆర్ సార్ మర్చిపోయిందా? లేకపోతే ఎవరుంటే నాకేం పట్టింది తీట, నాకేమవుతుంది, ఎవరుంటే నాకేం అవసరం, నేను పోయినా, నేను భగవంతుడి కాడికి పోయినా, నేను పూజలు చేసుకున్నానా, నా కుటుంబం వచ్చిందా, నా వాళ్ళు వచ్చిర్రా, అంతవరకే తప్ప మరి ఎవరితో నాకే సంబంధం అనే విషయం తప్ప నేను అందరూ ఓట్లేస్తే గెలిపించుకున్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రం ఇది, అందరూ కలిసి ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం అది అని అనుకున్నట్లయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇన్వైట్ చేయాలి కదా. ఒక్క మాట ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెడతావు కదా కేసీఆర్ సార్, మరి దీనికి ప్రెస్ మీట్ గుర్తురాలేదా? మరి యాదాద్రి భువనగిరిలో మరి యాదాద్రి భగవంతుని మరి ఆశీర్వాదం కోసం ప్రతి ఒక్కరూ రాండి, అందరూ వచ్చి పూజలు జరిపించుకోండి అని చెప్పడం చేతగాలేదా నీకు? విద్యుత్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు, నీళ్ళ పన్నులు అన్నీ పెంచడం తెలుస్తుంది. వాటి ద్వారానే నువ్వు గుళ్ళకి గోపురాలకి నిధులు ఇవ్వడం తెలుస్తుంది. కానీ నీకు ప్రజల్ని ఇన్వైట్ చేయడం కానీ, ప్రతిపక్ష పార్టీని ఇన్వైట్ చేయడం కానీ, గవర్నర్ గారిని ఇన్వైట్ చేయడం కానీ చేత కాదు. మన గవర్నర్ గారు ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా నీ ఎమ్మెల్యేలు భయపడతానంటున్నారు. అందుకనేసి అసలు ఎవ్వరు కనబడతలేరు. ఆమెను కొడుతుందా, తిడుతుందా మిమ్మల్ని? మీకు ప్రోటోకాల్ తెలుసా? అసలు ప్రోటోకాల్ తెలిసినటువంటి వ్యక్తులైతే గవర్నర్ గారు పోతే మీకు కనీస బాధ్యతగా మేము అక్కడ ఉండాలి, గవర్నర్ గారు వస్తున్నారనే విషయం తెలుసా? అది పట్టించుకోరు. ఎందుకంటే మిమ్మల్ని ఈ తెలంగాణలో మమ్మల్ని ఎవడేం చేస్తాడు, అసలు మమ్మల్ని చేసేటోళ్ళు ఉన్నారా? ఎందుకంటే ఇది తెలంగాణ రాచరిక వ్యవస్థ, నిజాం వ్యవస్థ కొనసాగుతుంది కాబట్టి మీకు అంత ధైర్యం. మరి ఇంకా ఎన్ని రోజులు? ప్రజలారా, తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, ప్రతి విషయాన్ని చూడండి. ఎలా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోకడలు ఎలా ఉన్నాయి అనేది మీరందరూ కూడా ఆలోచించండి. అంటే రోజుకొక టాపిక్, రోజుకొక రకంగా చేస్తున్నాడు తప్ప ఎందులో కూడా తెలంగాణ ప్రజలని ఇన్వాల్వ్ చేసింది లేదు. కానీ వాడుకోమంటే మాత్రం తెలంగాణ ప్రజల్ని వాడుకోవడంలో నెంబర్ 1 స్థానంలో ఉంటారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేయాలని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.